ఒక వ్యక్తి ఆశిస్తున్న గౌరవానికి గాని, లేదంటే ఒక పరపతికి గాని, ఒక విలువకి గాని, అలాగే వస్తున్నటువంటి విలువ, వస్తున్నటువంటి గౌరవం, వస్తున్నటువంటి పరపతి, పలుకుబడి గాని రెంటి మధ్య తేడా ఉన్నప్పుడు తప్పనిసరిగా అక్కడ ఒక సంఘర్షణ అనేది నెలకొనటం మనం చూడొచ్చు. ఉదాహరణకి ఒక వ్యక్తి మరొక వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక గౌరవాన్ని, ఒక విలువని తను ఆశించే పరిస్థితి ఉన్నప్పుడు అవతల వ్యక్తి అదే గౌరవాన్ని లేదంటే విలువని ఇవ్వనప్పుడు తప్పనిసరిగా అక్కడ సంఘర్షణ వచ్చే అవకాశం ఉంది. ఇద్దరు స్నేహితుల మధ్య జరగచ్చు, కుటుంబ సభ్యుల మధ్య జరగచ్చు, ఇరుగు పొరుగు వారి మధ్య జరగచ్చు. ఒక స్నేహితుడు మరొక స్నేహితుడి దగ్గర నుంచి ఒక విలువని, ఒక గౌరవాన్ని ఆశిస్తున్నప్పుడు దానికి, ఆ విలువకి, ఆ గౌరవానికి తాను తగినవాడని అనుకుంటూ ఉన్నప్పుడు అదే విలువ, అదే గౌరవం ఆ స్నేహితుడు ఇవ్వనప్పుడు తప్పనిసరిగా అక్కడ సంఘర్షణ ఉంటుంది. దాని నుంచి అసంతృప్తి ఉంటుంది. దాని నుంచి ఆ అసంతృప్తి అనేక సమస్యలకి దారితీసే అవకాశం కూడా ఉంటుంది. అంటే వ్యక్తి తను ఆశిస్తున్నటువంటి విలువ, గౌరవం దొరికిన చోట సౌఖ్యంగా ఉంటాడు. దొరకని చోట అసౌఖ్యంగా ఉంటాడు, అసంతృప్తిగా ఉంటాడు. వ్యక్తి తనకి లభిస్తున్నటువంటి గౌరవంతో సంతృప్తి పొందుతున్నాడా? అసంతృప్తితో ఉన్నాడా? అనేది అవతల వ్యక్తి గమనించగలిగితే అవతల వ్యక్తి గమనించగలిగితే యువతల వ్యక్తి యొక్క అసంతృప్తిని కొంతవరకు సాటిస్ఫై చేయగలిగితే అక్కడ ఆ స్నేహం గాని, ఆ బంధుత్వం గాని కొనసాగే అవకాశం ఉంటుంది. ఇద్దరు స్నేహితుల మధ్య మనం తీసుకున్నట్లయితే సమానత్వం అనేది అక్కడ ఖచ్చితంగా ఉండి తీరాలి. అతనెంతో అతనికి ఇతను అంతే అయ్యి ఉండాలి. అలాగే సమానమైన గౌరవం, సమానమైన విలువ ఇచ్చే పరిస్థితి కూడా ఉండాలి. ఉన్నప్పుడే ఆ స్నేహం వర్ధిల్లుతుంది. ఉదాహరణకి ఇద్దరు స్నేహితులు చదువుతున్నారు. ఒక స్నేహితుడు తన తెలివితేటలతో ముందుకి వెళ్ళిపోయాడు. ఒక స్నేహితుడు అక్కడే ఆగిపోయి ఓ చిన్న ఉద్యోగంలో స్థిరపడ్డాడు అనుకుంటే, అంటే ఇద్దరి మధ్య కూడా ఆర్థిక లేదంటే ఇతర పరిస్థితులు చాలా తేడా వచ్చేసింది. అయితే ఇక్కడ అదే స్నేహం కొనసాగుతుందా అంటే ఇక్కడ ప్రశ్నార్థకమే. ఆ స్నేహం అక్కడ ఆగిపోవచ్చు, పరిచయంగా మిగలచ్చు, లేదంటే ప్రాముఖ్యతను కోల్పోవచ్చు. ఇద్దరి మధ్య ఉన్న విలువలు, గౌరవంలో తేడా వస్తుంది. తను గొప్ప విజేతగా నిలబడతాడు, గొప్ప హోదాలోకి వెడతాడు. తను సాధారణ వ్యక్తిగా ఉన్నప్పుడు ఆ స్నేహం కొనసాగితే అద్భుతమే. ఎందుకంటే స్నేహానికే ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు ఆ స్నేహం కొనసాగుతుంది. లేదా ఇతర పరిస్థితులు వాటిని డామినేట్ చేసినప్పుడు అక్కడ స్నేహం కొనసాగే అవకాశం తక్కువగా ఉంటుంది. ఎందుకంటే విజయం సాధించినటువంటి వ్యక్తి, గొప్ప హోదాలోకి వెళ్ళినటువంటి వ్యక్తి అంతకుముందు తనకిచ్చినటువంటి గౌరవం, విలువ, పరపతి వీటికన్నా కూడా ఎక్కువ ఆశించడం జరుగుతూ ఉంటుంది. మరింత ఎక్కువ ప్రాముఖ్యతను కోరుకునే పరిస్థితి ఉంటుంది. అది యువతల వ్యక్తి ఇస్తాడా లేదా అన్న దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. యువతల వ్యక్తి ఇవ్వకపోతే అక్కడ సంఘర్షణ, అసంతృప్తి ఉండే అవకాశం ఉంది. యువతల వ్యక్తి ఆ విజయాన్ని అతను కోరుకున్న రీతిలో ఆ గౌరవాన్ని, ఆ ప్రాముఖ్యతని ఇవ్వకపోతే ఆ స్నేహం కొనసాగే అవకాశం తక్కువ. ఎవరైతే విజేతగా నిలుస్తారో, ఎవరైతే ఉన్నత స్థితికి వెళ్తారో కోరుకునే ప్రాముఖ్యత లభించినప్పుడు వాళ్ళు దూరమయ్యే పరిస్థితి ఉంటుంది. ఉన్నత స్థితికి వీటికి సంబంధం లేకుండా అంతకు ముందున్నటువంటి స్నేహాన్ని కొనసాగించడం అనేది గొప్ప విషయం. దానికి చాలా సహృదయం, దానికి చాలా హృదయ వైశాల్యం కావాల్సి వస్తుంది. విశాల హృదయం కావాల్సి వస్తుంది. అటువంటిది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. భావోద్వేగాలు చాలా అదుపులో ఉండాలి. గొప్ప జ్ఞానవంతులుగా ఉండాలి.
ఆ స్నేహం అలాగే కొనసాగించడం, లేదంటే ఆ బంధుత్వం స్థితులతో సంబంధం లేకుండా, ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకుండా కొనసాగించడం అనేది చాలా అరుదైనటువంటి విషయం. ఇద్దరిలో ఎవరైనా గొప్పవాళ్ళైనా ఆ స్నేహం జీవితకాలం కొనసాగటం అనేది చాలా అరుదుగా కనపడేటువంటి సన్నివేశం. అది ఇద్దరు వ్యక్తులను బట్టి కూడా అది డిపెండ్ అయి ఉంటుంది. ముఖ్యంగా ఉన్నత స్థితికి వెళ్ళినటువంటి వ్యక్తి తాను స్థితి వేరు, స్నేహం వేరు అనుకునే పరిస్థితి ఉన్నప్పుడు స్నేహం కొనసాగుతూ ఉంటుంది. లేదు నేను అతనికన్నా గొప్పవాడినయ్యాను కాబట్టి అంతకుముందు లేని విలువ, గౌరవం నాకిచ్చి తీరాలంటే అక్కడ సాధ్యం అయితే సరే. అవ్వకపోతే ఆ స్నేహం కొనసాగే అవకాశం తక్కువ. అలాగే బంధుత్వాల్లో కూడా ఆ మధ్య అంతరం ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక ఇద్దరి మధ్య సమానత్వం అనేది ఉండడం అనేది చాలా అరుదుగా ఉన్నటువంటి విషయంగా మనం గమనించాలి. అంటే అంతకుముందు ఉన్నటువంటి విలువ, గౌరవాల్ని అలాగే స్థితిలో ఉంచడం, లేదంటే వాటిని పెంచడం అనేది వ్యక్తి మీద ఆధారపడినప్పటికీ కూడా, అది రెండో వ్యక్తి మీద ఆధారపడి ఉందనే విషయం కూడా మనం ఆలోచించాలి. చేత అటువంటి సందర్భంలో తప్పనిసరిగా మనము స్నేహము, బంధుత్వము లేదంటే ఇరుగు పొరుగు నైబర్‌హుడ్ వీటికి ఇంపార్టెన్స్ ఇస్తున్నామా? లేదంటే పెరిగిన పరిస్థితుల్లో నాకు అధిక గౌరవం కావాలనే ఆలోచన ఆదరిస్తామా అన్నది కూడా ఇక్కడ కొనసాగింపుకి కారణం అవుతుంది. ఒకవేళ ఎదిగిన తర్వాత నేను బాగా ఇదివరకన్నా ఎదిగాను, నాలెడ్జ్ తెలుసుకున్నాను, గొప్ప స్థితికి వెళ్ళాను. నాకు పాత విలువ, కొత్త విలువ కావాలని ఆశించినట్లయితే అది ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది. అది అవతల వ్యక్తి గుర్తిస్తాడా లేదా అన్నది అది చెప్పలేని పరిస్థితి. అతను మామూలుగా స్నేహాన్ని కొనసాగించదలుచుకున్నప్పుడు యువతల వ్యక్తి అసంతృప్తి పాలై దూరం అయ్యే పరిస్థితి కూడా ఉంటుంది. 2 పద్ధతులు. యువతల వ్యక్తి ఏ స్థితిలో సంబంధం లేకుండా స్నేహానికి విలువిచ్చి, బంధుత్వాన్ని విలువిచ్చి, లేదంటే నైబర్‌హుడ్‌కి విలువిచ్చి, అదే పద్ధతిలో కొనసాగాడా, సరే ఆ పరిచయం, ఆ స్నేహం అలాగే కొనసాగే అవకాశం ఉంటుంది. లేదు నేనిప్పుడు గొప్ప విజయాన్ని సాధించాను, గొప్ప పరిస్థితిలోకి వెళ్ళాను, గొప్ప ఉన్నత స్థితిలోకి వెళ్ళాను కాబట్టి నాకు ఇప్పుడు ఇస్తున్న గౌరవం నాకు అందరి దగ్గర నుంచి కావాలి అన్నట్లయితే అది లభిస్తుందా లేదా అన్నది అవతల వ్యక్తిని బట్టి ఉంటుంది. కాబట్టి అది ఆశించటం అనేది ఈ వ్యక్తి యొక్క నూతన గుణం అయినప్పటికీ కూడా అది వనగూడుతుందా లేదా అన్నది చెప్పలేని పరిస్థితి. అయితే వాటికి వేటికి సంబంధం లేకుండా అంతకు ముందున్నటువంటి స్నేహానికి, బంధుత్వానికి, ఇరుగు పొరుగు వాటికి ఇంపార్టెన్స్ ఇస్తే అవి కొనసాగే అవకాశం ఉంటుంది. అంటే ముందే చెప్పుకున్నట్లుగా మరి భావోద్వేగాలు మరి ఎక్కువ అవుతాయి కాబట్టి నాకు ఎక్కువ గుణం కావాలనే ఒక గుణం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అది లభించని పక్షంలో అక్కడ అగాధం ఏర్పడే అవకాశం ఉంది, దూరం అయ్యే పరిస్థితి ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా 2 పరిస్థితులు మనకు కనిపిస్తాయి ఇక్కడ. ఇద్దరి మధ్య ఒక వ్యక్తి ఉన్నత స్థితికి వెళ్ళినప్పుడు అక్కడ దాదాపుగా 99% స్నేహం దూరయ్యే పరిస్థితి కనబడుతుంది. ఒకటి ఈ వ్యక్తి ఆ వ్యక్తికి ఇవ్వకపోవచ్చు, పాత స్నేహాన్నే కొనసాగించాలనుకోవచ్చు. ఆ వ్యక్తి నాకు గౌరవాన్ని ఇవ్వాలనుకోవచ్చు. ఒకవేళ అవతల వ్యక్తి లేదు, పాత స్నేహం ముఖ్యం అనుకుంటే ఇద్దరి స్నేహం కొనసాగుతుంది. అలాగే బంధుత్వం ఇలాగ. ఇది 2 పరిస్థితులు మనకుంటాయి. అంటే ఇద్దరు ఈక్వల్‌గా ఉండి సమాన గౌరవంతో కొనసాగుతున్నప్పుడు, ముందుకు వెళ్ళినప్పుడు, ఒక వ్యక్తి అభివృద్ధిలోకి వెళ్ళినప్పుడు అది స్నేహం కొనసాగుతుందా లేదా అన్నది ఇద్దరిని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. ఆ స్నేహానికి ఇంపార్టెన్స్ ఉంటే, ఆ బంధుత్వానికి ఇంపార్టెన్స్ ఉంటే, స్థితులతో సంబంధం లేకుండా ఆ స్నేహం కొనసాగే పరిస్థితి ఉంటుంది. అది ఆయా వ్యక్తులను బట్టి, ఆ వ్యక్తిత్వాలను బట్టి, ఆయా అర్థం చేసుకునే పరిస్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది. అంచేత తప్పనిసరిగా మనము ఆయా పరిస్థితుల్లో ఎలాగ ప్రవర్తించాలా అనేది మనము దానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత, స్నేహానికి, స్థితికి ఉన్నటువంటి ప్రాముఖ్యతను బట్టి మనం వ్యవహరించాల్సి ఉంటుంది. ఆ విధంగా మసులుకోవాల్సి కూడా ఉంటుంది.